మంగళవారం సరియగు 13/2026 తేదీ ఉదయం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. ఈ యొక్క రథోత్సవానికి ఉదయం 8:25 నుండి 8:45 లోపల శుభ మేష లగ్నమునందు ముహూర్త నిర్ణయం జరిగింది. ఈ యొక్క ముహూర్తంలోనే స్వామివారి యొక్క రథ చలనం ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవపేతంగా 4 లక్షల మంది జనాలతో సుమారుగా కిక్కిరిసి ఈ యొక్క తిరుమాడ వీధులన్నీ కూడా అత్యంత శోభాయమానంగా గోవిందనామ స్మరణలతో మార్మోగి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ భక్తులు సేవిస్తూ తరిస్తూ ఈ యొక్క బ్రహ్మరథోత్సవానికి ఆంధ్ర నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా ప్రాంతం నుండి దేశం నలుమూల నుండి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి భక్తజనులు విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతారు. బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవపేతమైనటువంటి రథోత్సవం. దేశంలోనే అతిపెద్ద మూడవ రథంగా చెప్పబడుతున్న ఈ యొక్క రథంలో స్వామివారు 6 చక్ర ప్రమాణాలతో ఉన్నత ప్రమాణాలతో నిర్మితమై ఉండి ఈ యొక్క రథంలో శ్రీ స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఆ యొక్క రథంలో కేశవుని దర్శనం చేస్తే పునర్జన్మ లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో మోక్షం సిద్ధిస్తుందని ఆగమ శాస్త్రం